అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ఏటేటా జనాభా సంఖ్య భారీగా పెరుగుతుంది. జనాభాకు తగ్గట్టుగా నగరంలో నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. డిమాండ్ను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు ప్రీ లాంచ్ మోసాలకు తెగబడుతున్నారు. రియల్ ఎస్టేట్ సర్కిల్లో ఈ ప్రీ లాంచ్ మోసాలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రీ లాంచ్ పేరుతో మధ్యతరగతి వేతన జీవులను నిట్టనిలువున ముంచుతున్నారు రియల్ మోసగాళ్లు. కూడబెట్టిన డబ్బంతా అడ్వాన్సుల రూపంలో చెల్లించి సొంతింటి కల నెరవేరక దిక్కుతోచని స్థితిలో మిగిలిపోతున్నారు బాధితులు. హైదరాబాద్ మహానగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంత రియల్ ఎస్టేట్ మోసాల్లో కూడా ఆరి తేరిపోయింది. డబ్బులు సంపాదించాలనుకునేటువంటి వాళ్ళు, అది అక్రమ మార్గంలో సంపాదించుకునే వాళ్ళకు ఈ రియల్ ఎస్టేట్ దందా అనేటువంటిది ఒక అడ్డాగా ఏర్పడింది. సో రంగురంగుల బ్రోచర్లు మార్కెట్లో విడుదల చేసి బ్రోకర్లందరినీ కూడా ఉద్యోగులుగా పెట్టుకొని కస్టమర్లకు ఫోన్లు చేపిస్తున్నారు వరుసగా. సో పలానా ఒక నియాపోలిస్, కోకాపేట కావచ్చు, ఒక తెల్లాపూర్, ఇట్లా ప్రైమ్ ఏరియాస్లలో చాలా తక్కువ రేటుకే అపార్ట్మెంట్లో ఫ్లాట్ లభిస్తుందని చెప్పి నమ్మబలుకుతారు. ఆ తర్వాత 200-300 మంది వద్ద అడ్వాన్సులు వసూలు చేసుకున్న తర్వాత పత్తా లేకుండా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఇటువంటి మోసాలు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. బాధితుల సంఖ్యనైతే కొన్ని వేలల్లో పెరుగుతుంది. లక్షల రూపాయలు కూడబెట్టుకున్న సొమ్మంతా కూడా పోగొట్టుకుంటున్న బాధితులు చాలామంది పెరుగుతున్నారు. సో ఇంకా అటువంటి మోసాలు ఏమేమి జరుగుతున్నాయి ప్రస్తుతం సాక్షి టీవీ స్టోరీలో చూద్దాం. గత 10 ఏళ్లుగా హైదరాబాద్లో ప్రీ లాంచ్ పేరిట మోసాలు సర్వసాధారణమయ్యాయి. ఇంత జరుగుతున్నా ఎప్పటికప్పుడు వినియోగదారులు ప్రీ లాంచ్ మోసాలకు బలవుతూనే ఉన్నారు. మార్కెట్లో ఇదో నయా వ్యాపారంగా మారింది. అసలు భూమి కొనుగోలు చేయకముందే అపార్ట్మెంట్స్ కడుతున్నామని పలువురు మోసగాళ్లు ప్రకటనలతో ఊతరగొడుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా టెలికాలర్స్ను పెట్టుకుని మరీ ఈ దందా చేస్తున్నారు. కోకాపేట, నానక్రామ్గూడ, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్, కొల్లూరు వంటి కీలక ప్రాంతాల్లో కొత్త వెంచర్ వస్తోందని, ఇప్పుడే అడ్వాన్స్ చెల్లిస్తే తక్కువ ధరకు దొరుకుతుందని, అన్ని అనుమతులు వచ్చాక ధర డబుల్ అవుతుందని నమ్మిస్తున్నారు. ఆశకు పోయి తొందరపడిన అనేక మంది నిండా మునుగుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో 70% రియల్ ఎస్టేట్ కంపెనీలు వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కింద అనుమతులు రాకముందే ప్లాట్ వినియోగదారుల నుండి అడ్వాన్సులు సేకరిస్తున్నారు. బ్రాండెడ్ రెసిడెన్సీస్ పేరిట కనీసం ప్రాజెక్టు అనుమతులు లేనిదే 100 మంది వద్ద లక్షల్లో వసూలు చేస్తూ కోట్లు కూడబెడుతున్నారు రియల్ మాయగాళ్లు. తీరా ఏళ్లు గడిచినా ప్రాజెక్టుకు ఎలాంటి మోక్షం ఉండట్లేదు. దీంతో బాధితులు కోర్టుల చుట్టూ, రెరా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వెంచర్ కాకముందని కూడా కస్టమర్స్ నుంచి పైసలు తీసుకొని అదే పైసలతోని వాళ్ళకు ఓనర్స్తోని జీపీఏ చేసుకొని అట్లా చేసుకొని వాళ్ళ కస్టమర్స్ అమౌంట్తోనే వాళ్ళు అమౌంట్ పెట్టేసి ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. చేయొద్దు సార్, అది ఇన్వాలిడ్, అది మోసమే అనమాట. ఒక కస్టమర్స్కి మోసం చేయడమే. ఏంటంటే వెంచర్ రిజిస్ట్రేషన్ కాగానే మీరు అథారిటీ అవుతారు వెంచర్ పబ్లిష్ చేయడానికో లేకపోతే కస్టమర్స్కి అమ్మడానికో. కానీ వెంచర్ అలాట్ కాకముందేనే, రిజిస్ట్రేషన్ కాకముందేనే కస్టమర్స్ పైసలతోని అదే ప్లాట్స్ కొనుక్కోవడము, వేరే సర్వే నెంబర్స్ కొనుక్కోవడము, ఇది నేరం అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గడిచిన 10 ఏళ్లలో ఆకాశాన్ని తాకింది. కొన్ని లక్షల్లో ప్లాట్స్ అమ్ముడుపోయాయి. అయినా ఇంకా మార్కెట్ డిమాండ్ అలానే ఉంది. దీన్నే పలువురు రియల్ మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. సాధారణంగా ఏదైనా అనుకోని ఆర్థిక అవాంతరం ఏర్పడి వెంచర్ పూర్తి చేయలేని వారు కొందరైతే కేవలం అడ్వాన్సులు వసూలు చేసి బిచానా ఎత్తేయాలనే ఉద్దేశంతోనే రంగంలోకి దిగుతున్న వారు అనేక మంది ఉన్నారు. ఈ మోసగాళ్ల బారిన పడకుండా వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలని, రెరా అనుమతుల తర్వాతే ప్లాట్స్ కొనుగోలుకు ముందుకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రీ లాంచ్ పోయిన మీద అంటే అండి, ఇది ఆల్రెడీ అలాట్ అయిన వాళ్ళకే మళ్ళీ అదే ప్లాట్స్ అలాట్ చేస్తున్నారు. ఈ కస్టమర్స్ ఏమంటే బిల్డర్స్ ఏమో టైం మీద, చెప్పిన టైం మీద వాళ్ళకు అలాట్మెంట్ చేయకపోవడము, ఫెసిలిటీస్ ఇవ్వకపోవడము, ఏదో పార్కింగ్లో వేరే అలాట్మెంట్ చేయడము, లేకపోతే మళ్ళీ కొత్తగా ఫామ్ చేయడము, దానికి వేరేగా అమ్మడము, పార్కింగ్ ప్లేస్ కూడా అమ్మడము, ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికోసము ఇలా వాళ్ళు యాక్షన్ తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకు కూడా అథారిటీ ఇస్తున్నారు. వాళ్ళు ఒకవేళ వినకపోతే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా అథారిటీగా పోయి వాళ్ళ ఎంక్రోచ్మెంట్స్ మొత్తం తీసేస్తున్నారు. ఇప్పటికే రెరా కార్యాలయానికి రోజు బాధితులు 100లో వస్తున్నారు. అడ్వాన్సులు తీసుకుని ప్లాట్స్ చేతికి ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు బాధితులు.
ఇలాంటి కోవలోనే 2021లో కొంపల్లిలో భారతీ బిల్డర్స్ అలియా సిరి సంపద ఎస్టేట్స్ పేరుతో శివరామకృష్ణ, దుపాటి నాగరాజులు 300 మంది వద్ద 80 కోట్ల వరకు వసూలు చేసి చేతులెత్తేశారు. అసలు ప్రాజెక్టు రూపం కూడా లేదు. అప్పటికే అనేక మంది తల 15 నుంచి 20 లక్షలు చెల్లించారు. వారంతా మధ్యతరగతి వారే. జీవితాంతం ఉద్యోగం చేసి కూడబెట్టుకున్న సొమ్మును వారికి చెల్లించి ఇప్పుడు సొంతిల్లు కల నెరవేరకుండానే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కొంపల్లిలో వెలుగు చూసిన భారీ ప్రీ లాంచ్ మోసంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ మోసగాళ్ల బారిన అనేక మంది చిక్కుతున్నారు. హైదరాబాద్లో ముఖ్యంగా వేలల్లో రియల్ ఎస్టేట్ల బాధితుల సంఖ్య పెరిగిపోయింది. సో ప్రస్తుతం మనం ఈ కొంపల్లిలోని సినీ ప్లానెట్కు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక సైట్లో ఉన్నాము. ఈ సైట్ గురించి దాదాపు 350 మంది బాధితులకు వాళ్ళందరికీ కూడా ఈ సైట్ అంతా కూడా సుపరిచితమే. దాదాపు భారతీ బిల్డర్స్ ఫార్మర్లీ నోన్ యాజ్ సిరి సంపద ఎస్టేట్స్ అండ్ బిల్డర్స్ పేరుతో ములుపుర్తి శివరామకృష్ణ, దుపాటి నాగరాజు, సునీల్ కుమార్ ఆహుజా, ఆశిష్ కుమార్ ఆహుజా వీళ్ళంతా కూడా ఇక్కడ ఒక సైట్ను, ఒక బిల్డింగ్ను నిర్మిస్తాం రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అని చెప్పి దాదాపు 350 మంది వద్ద 70 నుంచి 80 కోట్ల వరకు వసూలు చేశారు. తలా ఒక్కొక్కరు కూడా 20 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు చొప్పున అడ్వాన్సులు చెల్లించారు. సో ఈ ల్యాండ్లో పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టబోతున్నాము, పక్కనే లేక్ ఉంది, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ కట్టబోతున్నాం అనేటువంటిది నమ్మించారు. దాదాపు 4 ఏళ్ల క్రితం 2021లో వీళ్ళంతా కూడా పేమెంట్స్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఫ్లాట్స్ కూడా లేవు, కేవలం పిల్లర్స్ వేసి వదిలేసి దాదాపు 80 కోట్లు వసూళ్ళు అయితే చేశారు. సో ఇట్లా హైదరాబాద్లో అనేక మంది కూడా ఇటు కోకాపేట్ నియోపోలిస్ అనేటువంటిది ఒక రిచెస్ట్ ఏరియా అనేటువంటిది నమ్మబలుకుతున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా. సో చాలామంది రియల్ ఎస్టేట్ చాటున మోసగాళ్ళు భారీ ఎత్తున తయారవుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ఈ రియల్ ఎస్టేట్ మోసగాళ్లను నమ్మకూడదు అనేటువంటిది ఒకవైపు చెప్తుంది. ఎందుకంటే ఒక ఫ్లాట్ ఏదైతే ఒక భూమిని అక్కడ రెసిడెన్షియల్ నిర్మాణాలు వస్తున్నాయి అనేటువంటి ఒక ప్రకటన మొదలైనప్పటి నుంచి కూడా దానికి ఒక రెరా అనేటువంటి అనుమతి ఉండాలి, రెరా రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాలి అనేటువంటిది రెరా చెప్తోంది. సో మరి అటువంటి ఏవీ లేకుండా కేవలం కొంతమంది బ్రోకర్లను పెట్టుకొని ఆ బ్రోచర్లను విడుదల చేస్తున్నారు. సో పలానా ఒక చోట ఒక వెంచర్ రాబోతుంది అనేటువంటిది ఊదర కొడుతున్నారు. సో వచ్చినటువంటి అడ్వాన్స్ల పేమెంట్లతోటి అప్పుడు ల్యాండ్ కొంటూ అప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్కి వెళ్తున్నారు, ఆ తర్వాత అనుమతుల కోసం వెళ్తున్నారు. ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడైనా ఒక చోట ఆర్థికంగా వెనుకబడితే మాత్రం వాళ్ళు చేతులు ఎత్తేసి ఎవరైతే అప్పటికి అడ్వాన్సులు చెల్లించినటువంటి కస్టమర్స్ నెత్తి మీద టోపీ పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా హైదరాబాద్ శివార్లలో కొన్ని వేల మంది మీద టోపీ పెట్టి వాళ్ళందరూ కూడా పరారైపోయినటువంటి పరిస్థితి. సో వాళ్ళు మాత్రం రియల్ ఎస్టేట్ ఎవరైతే వెంచర్ మొదలుపెట్టినటువంటి మోసగాళ్ళు 100 కోట్లు వెనకేసుకొని కోర్టు కేసులకు చుట్టూ ఆ డబ్బు పెట్టుకొని తిరుగుతూ విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. సో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంటి కళను నిజం అనుకునే వాళ్ళు అది ఏదైతే రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన క్రెడిబిలిటీని, వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. గతంలో వాళ్ళు కట్టినవి అన్నీ కూడా వెంటనే పూర్తి చేశారా లేదా, అనుకున్న టైంకి హ్యాండ్ ఓవర్ చేశారా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే చాలామంది ఎవరిని ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎవరి దగ్గర ఫ్లాట్స్ కొనాలి అనేటువంటి తెలియదు. ఎవరో ఒక బ్రోకర్ నమ్ముకొని వెళ్ళి వాళ్ళకి కట్టేస్తుంటారు. కానీ అది 7 ఏళ్ళైనా 8 ఏళ్ళైనా కూడా అది పూర్తి కాదు. మనం ఈ మధ్యనే ఒక మూసాపేట వద్ద అయితే ఒక దానికి సంబంధించి బాధితులను కూడా చూసాం. వైట్ వాటర్స్ అనేటువంటి సంస్థ మోసాలను కూడా చూస్తాం. సో ఇట్లా అనేక చోట్ల ఏ కంపెనీ చూసినా కూడా ఇట్లా మోసాలకు పాల్పడుతుంది ఈ మధ్యలో. కాబట్టి బాధితులు కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి రెరా అధికారులు చెప్తున్నారు. చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఫ్లాట్స్ త్వరగా పూర్తి అవుతాయి, గత ప్రాజెక్ట్స్ అన్ని కూడా తొందరగా పూర్తి చేశారనేటువంటి ఆ నమ్మకం ఉంటేనే వాళ్ళ దగ్గర పే చేయాలి అనేటువంటిది రెరా చెప్తుంది. అలాగే రెరా రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళ దగ్గర ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది కూడా చెప్తుంది. రిజల్ట్ రంగనాయకుల దగ్గర సాగినట్టు సాక్షి న్యూస్ కొంపల్ నుంచి. ఇప్పటికే ఇలాంటి మోసాలను దృష్టిలో ఉంచుకున్న రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా ప్రత్యేక నిబంధనలను తీసుకొచ్చింది. ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రకటనల సమయంలోనే వారికి రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనే నిబంధన తీసుకొచ్చింది. ప్రాజెక్టు డీటెయిల్స్ మొత్తం రెరాకు అందించి రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకున్న తర్వాతే ప్రకటనలు చేయాలని, ముందస్తు అడ్వాన్సులు సేకరించడం చట్టరీత్యా నేరమని రెరా హెచ్చరిస్తోంది. ఇటు ఫ్లాట్ కొనుగోలుదారు సైతం బిల్డర్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే ప్రాజెక్టులో కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు.